హాయ్ ఫ్రెండ్స్, మనము 6th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి సంఖ్యా వ్యవస్థలోని ఫస్ట్ చాప్టర్ అయిన సంఖ్యా వ్యవస్థ కిందికి చెందిన ఫస్ట్ చాప్టర్ అయిన మన సంఖ్యలను తెలుసుకుందాం అనే చాప్టర్ గురించి నేర్చుకుందాం. ఇందులో ఫస్ట్ సంఖ్యలకు సంబంధించి పరిచయం ఉంది. అదేంటంటే ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు, లత అండ్ ఉమా అని. వాళ్ళు సంఖ్యలకు సంబంధించి ఒక విషయం గ్రామ పంచాయతీకి సంబంధించి, జనాభాకి సంబంధించి సంఖ్యల గురించి పరిచయం చేసుకుంటారు. అది ఇంట్రడక్షన్. నెక్స్ట్ పేజ్లో ఎక్సర్సైజ్ 1.1కి సంబంధించి ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. అయితే దీనికన్నా ఎక్సర్సైజ్ 1.1 కన్నా ముందు సంఖ్యలను అంచనా వేయడం అనే టాపిక్ ఉంది. అయితే ఈ ఎక్సర్సైజ్ 1.1 కిందికి ఏమేమి టాపిక్స్ వస్తాయంటే, ఫస్ట్ సంఖ్యలను అంచనా వేయడం, సెకండ్ టాపిక్ వచ్చేసి సంఖ్యలను పోల్చడం, థర్డ్ ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం, నెక్స్ట్ సంఖ్యలను అక్షరాలలో రాయడం, నెక్స్ట్ అక్షరాలు ఇస్తే అక్షరాలలో సంఖ్యల పేర్లు ఇస్తే అవి సంఖ్యలలో రాయడం, నెక్స్ట్ లాస్ట్ ఒక చిన్న ఇంపార్టెంట్ బిట్ ఉంటుంది. నెక్స్ట్ 8th బిట్ వచ్చేసి అతి చిన్న 5 అంకెల సంఖ్య, అతి పెద్ద 3 అంకెల సంఖ్య అని దాని గురించి ఒక బిట్ ఉంటుంది. అయితే ఫస్ట్ ఎక్సర్సైజ్ 1.1 గురించి చూద్దాం. ఫస్ట్ బిట్, ఈ కింది సంఖ్యల్లో పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యను తెలపండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నానండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, సంఖ్యలను అంటే పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యను తెలపడం అంటే సంఖ్యలను అంచనా వేయడం. అంటే ఇచ్చిన నంబర్స్ గ్రూప్, ఇచ్చిన సంఖ్యల సమూహంలో పెద్ద సంఖ్య ఏదో చిన్న సంఖ్య ఏదో మనం అంచనా వేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్, 15,432, నెక్స్ట్ 15,892, 15,370, 15,224. ఈ అన్ని సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏదో చిన్న సంఖ్య ఏదో మనం కనుక్కోవాలి. అయితే ఇక్కడ సంఖ్యలను చూడాలి. ఫస్ట్ ఇలా ఎన్ని అంకెలు ఉన్నాయి, ఇక్కడ 5 అంకెలు ఉన్నాయి, ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5. సపోజ్ ఇక్కడ 4 అంకెలు ఉన్నాయి అనుకోండి, ఇదే చిన్న సంఖ్య అవుతుండే. కాబట్టి అన్నిట్లలో సేమ్ నంబరింగ్లో ఉన్నాయి, అంకెల సంఖ్య సేమ్ ఉంది, అన్నిట్లలో 5 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు స్థాన విలువల్ని కంపేర్ చేయాలి, అంటే పోల్చాలి. ఇక్కడ నుంచి పోల్చాలి, 1, 10, 100. కుడి నుంచి పోల్చొద్దు, ఎడమ నుంచి పోల్చాలి. ఎడమ సైడ్ నుంచి ఏముంది, ఫస్ట్ 1 ఉంది, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, అన్నిట్లలో 1 సేమ్ ఉంది. కాబట్టి నెక్స్ట్ స్థానానికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ 5, 5, 5, 5, అన్నిట్లలో సేమ్ ఉంది. కాబట్టి నెక్స్ట్ స్థానానికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ స్థానం ఏంటి, 4, ఇక్కడ 8, ఇక్కడ 3, ఇక్కడ 2. 8 పెద్ద నెంబర్ మనకు కనుక్కున్నాం. కాబట్టి 8 పెద్ద ఉంది, కాబట్టి టోటల్ నెంబర్ అనేది పెద్ద సంఖ్య అవుతుంది. అదేంటి అంటే 15,892 అనేది పెద్ద సంఖ్య. నెక్స్ట్ చిన్న సంఖ్య చూడాలి, ఇది అయిపోయింది. నెక్స్ట్ మిగతా వాటిని కంపేర్ చేయాలి. ఇక్కడ ఏముంది, 4, ఇక్కడ 3, ఇక్కడ 2. చిన్న సంఖ్య ఏంది, 2. కాబట్టి 15,224 అనేది చిన్న సంఖ్య. ఇదండి ఫస్ట్ బిట్ వచ్చేసి కింది సంఖ్యలలో పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యను తెలపండి. అంటే సంఖ్యలలో మనం ఇచ్చిన సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏదో చిన్న సంఖ్య ఏదో మనం కనుక్కోవాలి, కంపేర్ చేస్తూ కనుక్కోవాలి. నెక్స్ట్ సంఖ్యలను పోల్చడం అంటే మనం ఏవైనా 2 అంకెలు ఇస్తే వాటిని దాంట్లో ఏది పెద్దదో ఏది చిన్నదో పోల్చాలి. ఎట్లా పోలుస్తాం, 2 సింబల్స్ని ఉపయోగించి పోలుస్తాం. ఆ 2 సింబల్స్ ఏంటంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే కన్ఫ్యూజ్ కాకుండా, లెస్ దెన్ అనేది ఎల్ లాగా ఉంటుంది. ఎల్ని ఇలా కొంచెం ఇట్లా దగ్గరికి చేస్తే లెస్ దెన్ వస్తుంది. కాబట్టి లెస్ దెన్ సింబల్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆపోజిట్ గ్రేటర్ దెన్ అవుతుంది. ఇప్పుడు ఈ లెస్ దెన్ గ్రేటర్ దెన్లో ఓపెన్స్ ఉన్న వైపేమో పెద్ద నెంబర్ వస్తుంది, ఎండింగ్ ఉన్న వైపేమో చిన్న నెంబర్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఈ టెక్స్ట్ బుక్లో సెకండ్ బిట్ ఏముంది, ఆరోహణ క్రమంలో అని ఉంది. థర్డ్ బిట్ అవరోహణ క్రమం ఉంది. నేను ఇప్పుడు 4th బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సెకండ్ అండ్ థర్డ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4th బిట్, కింది సంఖ్యల మధ్య గ్రేటర్ దెన్ లేదా లెస్ దెన్ గుర్తుల నుంచి పోల్చండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్, 4,895 - 4,864. ఇది రెండింటిని పోల్చాలి.
ఏ సింబల్స్ని ఉపయోగించి లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఉపయోగించి పోల్చాలి. ఇప్పుడు కంపేర్ చేయాలి. ఫస్ట్ సంఖ్యలోనే అంకెల సంఖ్యను చూసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 నెంబర్లు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 నెంబర్లు ఉన్నాయి. సేమ్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ 3 నెంబర్లు ఉంటే ఇదే చిన్న సంఖ్య అవుతుండే, కాబట్టి అట్లా లేదు. కాబట్టి ఇప్పుడు సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి స్థాన విలువలు పోల్చాలి. ఇక్కడ నుంచి ఎడమ సైడ్ నుంచి పోల్చాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, సేమ్. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ 8, ఇక్కడ 8 సేమ్ ఉంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది. పెద్ద సంఖ్య ఏది? 9. కాబట్టి ఈ టోటల్ నెంబర్ అనేది పెద్ద సంఖ్య అవుతుంది. అదేంటి? 4895 అనేది 4864 కంటే చిన్నగా ఉంది, పెద్దగా ఉంది. కాబట్టి ఈ 4895కి ఓపెన్స్ వచ్చేటట్టు గ్రేటర్ దెన్ సింబల్ వస్తుంది. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 96, 101. ఈ రెండిట్లలో ఫస్ట్ అంకెల సంఖ్యను చూసుకోవాలి డైరెక్ట్. ఫస్ట్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా చిన్న నెంబర్. ఇక్కడ ఎండింగ్ ఉండే వైపు చిన్న నెంబర్ వస్తుంది, ఓపెన్ ఉన్న వైపు పెద్ద నెంబర్ వస్తుంది. ఓపెన్స్ ఉన్న వైపు పెద్ద నెంబర్. కాబట్టి 96 అనేది చిన్న నెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ బిట్ చూద్దాం. ఇదండి ఫస్ట్ బిట్, సంఖ్యలను అంచనా వేయడం. సెకండ్ బిట్ సంఖ్యలను పోల్చడం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి కింది సంఖ్యలను ఆరోహణ క్రమం అంటే అసెండింగ్ ఆర్డర్, ఇంగ్లీష్లో అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఆరోహణ క్రమం అంటే పెరిగే క్రమం, అంటే చిన్న నుంచి పెద్ద వరకు రాయాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆరోహణ క్రమం ఇది. నెక్స్ట్ అలాగే థర్డ్ బిట్ చూద్దాం. అవరోహణ క్రమం. అవరోహణ క్రమం గుర్తుపెట్టుకునే ట్రిక్ ఏంటంటే ఫస్ట్ ఆరోహణ అంటే 4 అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ అవరోహణ 5 అక్షరాలు ఉన్నాయి. ఇది పెద్దగా ఉన్నాయి అక్షరాలు, ఇందులో చిన్నగా ఉన్నాయి. కాబట్టి చిన్న నుంచి స్టార్ట్ అయితే చిన్న నుంచి పెద్ద. పెరిగే క్రమం ఆరోహణ క్రమం, ఆర్ పెరిగే క్రమం, ఆర్ అసెండింగ్ ఆర్డర్ అంటారు. అవరోహణ క్రమం అంటే 5 అక్షరాలు ఉన్నాయి, అంటే పెద్దగా ఉన్నాయి అక్షరాలు, ఎక్కువ ఉన్నాయి. పెద్ద నుంచి చిన్న లేదా తగ్గే క్రమం, లేదా ఇంగ్లీష్లో డిసెండింగ్ ఆర్డర్ అంటారు. ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం. అయితే ఈ ఆరోహణ క్రమంకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ 375, 1475, 15,951, 4,713. ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇట్లా నెంబర్స్ ఇస్తాడు. ఈ ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి క్లియర్గా చూడండి. ఫస్ట్ ఇక్కడ అన్ని నంబర్స్లలో ఫస్ట్ అంకెల సంఖ్య చూడాలి. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడేమో 4 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇది ఆటోమేటిక్గా చిన్న నెంబర్ మనకు తెలిసిపోతుంది. అదే రాసుకోవాలి. చిన్న నుంచి పెద్ద కదా ఆరోహణ అంటే. 375 అనేది చిన్న సంఖ్య. నెక్స్ట్ ఇది చిన్నది అయిపోయింది, 375 అయిపోయింది. నెక్స్ట్ మిగతా వాటిని కంపేర్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 4 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. కాబట్టి ఇందులో 5 ఉన్నాయి, పెద్దది అవుతుంది. కాబట్టి మిగతా 4 ఉన్న వాటిని కంపేర్ చేయాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కంపేర్ చేయాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. 1 ఉన్నది చిన్న సంఖ్య అవుతుంది కాబట్టి 1475 అనేది నెక్స్ట్ చిన్న నెంబర్. ఆ తర్వాత చిన్న నెంబర్ కనుక్కోవాలి. ఆ తర్వాత ఏంది? 4713 అనేది చిన్న నెంబర్. ఆటోమేటిక్గా నెక్స్ట్ చిన్న అయిపోయింది, చిన్న నుంచి పెద్ద. లాస్ట్ మిగిలిన పెద్ద నెంబర్ ఏంటి? 1 2 3 4 5 5 అంకెలు ఉన్నది పెద్ద నెంబర్. అదేంటి? 15,951. ఇదండి ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద, ఆర్ పెరిగే క్రమం, పెరగడం అని గుర్తుపెట్టుకోవాలి. అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ అవరోహణ క్రమం చూద్దాం. అవరోహణ క్రమం అంటే తగ్గే క్రమం, ఆర్ పెద్ద నుంచి చిన్న. ఒక ఎగ్జాంపుల్ చూడండి. టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అదేంటంటే థర్డ్ బిట్లో సెకండ్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి. 3,000, 8,700, 3,900, 18,500. ఇక్కడ పెద్ద నుంచి చిన్న. కాబట్టి మనం ఫస్ట్ ఏ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి? పెద్ద నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇక్కడ అంకెల సంఖ్య చూసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. కాబట్టి 5 అంకెలు ఉన్న నెంబరే పెద్ద నెంబర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ పెద్ద నెంబర్ రాసుకోవాలి. ఎందుకంటే ఇది మనం రాస్తుంది ఏంటి? అవరోహణ క్రమం, పెద్ద నుంచి చిన్న. కాబట్టి 18,500 పెద్ద నెంబర్ ఫస్ట్ రాసుకోవాలి. ఆ తర్వాత మిగతా అన్ని నెంబర్స్ చూడాలి. మిగతా అన్ని నెంబర్స్ ఏమున్నాయి? 4 4 4, అన్నిట్లలో 4 4 ఉన్నాయి. కంపేర్ చేయాలి. ఇప్పుడు ఎడమ స్థానం నుంచి కంపేర్ చేయాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇక్కడ పెద్ద నెంబర్ కావాలి. ఇక్కడ 3 3, ఇక్కడ 8. కాబట్టి 8 పెద్దది కాబట్టి 8,700 అనేది పెద్ద నెంబర్. నెక్స్ట్ పెద్ద నెంబర్ ఏంటి? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, సేమ్.
అప్పుడు నెక్స్ట్ స్టెప్కి కంపేర్ చేసుకోవాలి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 9 ఉంది. 9 అనేది పెద్ద నెంబర్ కాబట్టి 3900 అనేది పెద్ద నెంబర్. ఆ తర్వాత ఆటోమేటిక్గా 3000 అనేది చిన్న నెంబర్ అవుతుంది, పెద్ద నుంచి చిన్న. ఇదండి అవరోహణ క్రమం ఆర్ తగ్గే క్రమం, పెద్ద నుంచి చిన్న వరకు. ఇదండి ఫస్ట్ బిట్. ఎక్సైజ్ 1.1లో ఫస్ట్ బిట్ అయిపోయింది, సెకండ్ బిట్ అండ్ థర్డ్ బిట్, నెక్స్ట్ ఫోర్త్ బిట్ అయిపోయింది. ఇప్పుడు ఫిఫ్త్ అండ్ సిక్స్త్ బిట్లను చూద్దాం ఒకసారి. ఫిఫ్త్ బిట్ ఏంటంటే నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ సిక్స్త్ బిట్ చూడండి. ఐదో బిట్ వచ్చేసి కింది సంఖ్యలను అక్షరాలలో రాయండి, కింది సంఖ్యలను అంకెలలో రాయండి. ఇక్కడ ఏమి ఇచ్చిండు, సంఖ్యలు ఇచ్చిండు, వాటి అక్షరాలలో పేర్లు రాయాలి. నెక్స్ట్ కింది సంఖ్యలు అక్షరాలలో ఇస్తే సంఖ్యల పేర్లు, సంఖ్యలు నంబర్లలో రాయాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సంఖ్యలను అక్షరాలలో రాయడం. ఏమిచ్చిండు, 72,642. దాన్ని అక్షరాలలో రాయాలి, 72,642. నెక్స్ట్ అక్షరాలలో ఇస్తే సంఖ్యల్లో రాయడం 60,000. 60,000 అనేది నంబరింగ్లో రాయాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసి సెవెంత్ బిట్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. దీనికంటే ముందు, ఇది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీనికంటే ముందు ఎయిత్ బిట్ ఒకసారి చూద్దాం. 4 అంకెల అతి చిన్న సంఖ్య ఏది? 4 అంకెల అతి చిన్న సంఖ్య, 4 అంకెల అతి చిన్న సంఖ్య ఏది? 1000. 4 అంకెల అతి చిన్న సంఖ్య అనేది 1000 అవుతుంది. ఇప్పుడు దీనికంటే ముందు 10 చూద్దాం. 10 అనేది 2 అంకెల అతి చిన్న సంఖ్య. నెక్స్ట్ 3 అంకెల అతి చిన్న సంఖ్య 100. 4 అంకెల అతి చిన్న సంఖ్య 1000. 5 అంకెల అతి చిన్న సంఖ్య 10,000. నెక్స్ట్ ఇట్లా లాస్ట్ 5 అంకెల అతి చిన్న సంఖ్య. ఇదేమో 2 అంకెల అతి చిన్న సంఖ్య, 3 అంకెలది, 1 అంకె అతి చిన్న సంఖ్య కూడా ఉంటుంది, అది 1. నెక్స్ట్ ఇది 4 అంకెల అతి చిన్న సంఖ్య, ఇది 5 అంకెల అతి చిన్న సంఖ్య. ఇప్పుడు ఇవన్నీ చిన్న సంఖ్యలు. నెక్స్ట్ పెద్ద సంఖ్యలు చూసుకుందాం. అతి పెద్ద సంఖ్యలు. 1 అంకె గల అతి పెద్ద సంఖ్య ఏంది? 9. 2 అంకెల అతి పెద్ద సంఖ్య 99. 3 అంకెల అతి పెద్ద సంఖ్య 999. 4 అంకెల అతి పెద్ద సంఖ్య 9,999. 5 అంకెల అతి పెద్ద సంఖ్య 99,999. ఇట్లా వస్తుంటాయి. అయితే ఇక్కడ చూడండి ఏమిచ్చిండు క్వశ్చన్. 4 అంకెల అతి చిన్న సంఖ్య ఏది? 1000. 4 అంకెల అతి పెద్ద సంఖ్య 9,999. 5 అంకెల అతి చిన్న సంఖ్య 10,000. 5 అంకెల అతి పెద్ద సంఖ్య 99,999. ఇదండి ఎయిత్ బిట్. అయితే సెవెంత్ బిట్ గురించి ఒకసారి చూడండి. ఏమిచ్చిండు, 4, 0, 3, 7 అనే అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్య. 4 అంకెలు ఇచ్చిండు, 4 అంకెల సంఖ్యల్ని రాయమన్నాడు. రాయండి. వాటిలో అతిపెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్యను గుర్తించండి. ఇప్పుడు చూడండి, 4, 0, 3, 7 అనే అంకెలతో రాయగల అతిపెద్ద సంఖ్య ఏంటి? 7430, 7430. ఇదేమో అతిపెద్ద సంఖ్య. ఎట్లా రాయాలి? ఫస్ట్ 7 పెద్ద ఉంది కాబట్టి 7 రాసుకోవాలి. నెక్స్ట్ పెద్దది 4, నెక్స్ట్ పెద్దది 3, నెక్స్ట్ పెద్దది 0. ఇది అతిపెద్ద సంఖ్య. ఇప్పుడు అతి చిన్న సంఖ్య రాద్దాం. అతి చిన్న నెంబర్ ఏంది? 0 స్టార్టింగ్ పెట్టుకొని రాద్దాం. 0, 3, 4, 7. ఇప్పుడు 0 పెద్ద స్టార్టింగ్ పెట్టుకొని రాస్తే ఇది ఎన్ని అంకెల సంఖ్య? 0కి వాల్యూ ఉండదు కాబట్టి ఇది ఎన్ని అంకెల సంఖ్య అవుతుంది? 347. 3 అంకెల సంఖ్య మాత్రం అవుతుంది. ఇది రాంగ్. నెక్స్ట్ ఎలా రాయాలంటే ఈ 0ని 3ని రివర్స్ చేసి రాయాలి. అంటే ఫస్ట్ 3 పెట్టుకొని నెక్స్ట్ 0 పెట్టుకొని రాయాలి. అదే అప్పుడు ఏమవుతుంది? 3047 అవుతుంది. ఇది అతి చిన్న సంఖ్య. ఇదండి 4, 0, 3, 7లతో ఏర్పరిచే అతిపెద్ద సంఖ్య ఇది, అతి చిన్న సంఖ్య ఇది. అయితే ఇందులో క్వశ్చన్లో ఓన్లీ అతిపెద్ద అతి చిన్న సంఖ్యలనే గుర్తించండి అని ఇచ్చాడు. అండ్ 4, 0, 3, 7 అనే అంకెలతో ఏర్పరిచే 4 అంకెల సంఖ్యలను రాయండి. అంటే అట్లా 4 అంకెల సంఖ్యలు ఇట్లా ఎన్ని రాస్తారు టోటల్ అనేది దీనికి సంబంధించిన నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. దాంట్లో n అంకెలతో ఏర్పరచగల n అంకెల సంఖ్య అని ఒక వీడియో ఉంటుంది. దాంట్లో 0 ఉండి 0 లేకుండా, అంకెలు పునరావృతం అవుతూ అంకెలు పునరావృతం కాకుండా అని
ఫోర్ టైప్స్ ఉంటాయి. దాంట్లో ఒక టైప్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి సంబంధించిన ఆన్సర్ కావాలంటే మీరు ఆ వీడియో చూడండి ప్లీజ్. అండ్ దాంట్లో లాస్ట్లో ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాను. ఆ క్వశ్చన్ని ఆ వీడియో చూసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదండి ఎక్సర్సైజ్ 1.1 6th క్లాస్లో మన సంఖ్యలను తెలుసుకుందామని చాప్టర్లో ఎక్సర్సైజ్ 1.1. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.